మాట ఇచ్చాం, మార్పు తెచ్చాం. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశామన్నారు. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేడు అభివృద్ధి, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్ల ఆనందాన్ని, భవిష్యత్తుపై భరోసాను తీసుకొచ్చామని చెప్పారు. ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్న ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నూతన దిక్సూచి అవుతుందన్నారు. 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏర్పాటవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రగా మారుస్తుందని కొనియాడారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని ట్వీట్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రగతిశీల నిర్ణయాల వలన ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతుందన్నారు. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, వచ్చే 3 ఏళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో అన్ని విధాల అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.